మండపేట పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం 8వ రోజున మండపాల్లో కొలువైన గణపయ్యలకు విశేష పూజలు చేశారు. ఈ క్రమంలో 3వ వార్డు శ్రీనగర్ వీధిలో వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో ప్రత్యేక దీపాలంకరణ చేసి లడ్డూ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం లడ్డు వేలంలో పాల్గొని 2010 నుంచి ప్రారంభమైన పాటలో 12,555కి లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు. 2010 నుంచి ఆయన నిరంతరంగా లడ్డు ప్రసాదాన్ని పొందుతూ వస్తూ ఉండడం విశేషం. ఈ ఏడాది ఆనవాయితీని కొనసాగించడంతో లక్ష్మీ గణపతి అనుగ్రహంతో లడ్డు ప్రసాదం పొందారు. తర్వాత కమిటీ సభ్యులు సతీష్ ను కండువాలతో సత్కరించి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా స్వామివారి లడ్డు ప్రసాదం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దీపోత్సవంలో మండపం ఎదురుగా కొలను ఏర్పాటు చేసి మధ్యలో గణపయ్యను కొలువు తీర్చారు. అలాగే శివలింగం, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఏర్పాటు చేసి దీపాలు వెలిగించడంతో ఆ ప్రాంతమంతా శోభాయమానంగా మారింది. శ్రీనగర్ తో పాటు పక్క వీధుల్లోని మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్తూరు వీరయ్య గారి పాట 12,550 రూపాయలు ఒకటోసారండి. చిత్తూరు వీరయ్య గారి పాట 12,555 రూపాయలు రెండోసారండి. సమయం ఇంకిపోతుంది. చిత్తూరు వీరయ్య గారి పాట 12,000. ఇంకా సమయం అతి తక్కువగా ఉందండి, ఎందుకంటే భక్తులు కూడా ఇంకా ఇబ్బంది పడతారు. చిత్తూరు వీరయ్య గారి పాట 12,555 రూపాయలు మూడోసారండి. చెప్పట్లో చిత్తూరు వీరయ్య గారి లడ్డు కైవసం చేస్తున్నారండి. ఆ దేవదేవుడి యొక్క లడ్డు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి.